కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయ. ఈ సైకే పాలనలో ముందు కార్మిక వర్గమే. ఈ కార్మిక వర్గం కూడా పేద కార్మిక వర్గాన్ని భయంకరంగా దెబ్బ చెప్పాడు. టాపీ కార్మికుల్ని ఆయన అధికారంలో రాగానే ఉసుకను రద్దు చేసి 120 రకాల కార్మికుల్ని దారుణంగా దెబ్బ కొట్టిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఉసుకను ఆపాడు. ఉసుక ఆపడం వల్ల బిల్డింగ్ రంగంలో 120 రకాల పనులు ఏదైతేనే అన్ని క్లోజ్ స్మాష్ అయిపోయినాయి. కరోనాలో ఎంతైతే జనం ఇబ్బంది పడ్డారో జగన్మోహన్ రెడ్డి ఉసుక ఆపడం వల్ల కరోనా కన్నా భయంకరంగా దెబ్బతిన్నారంటే, కరోనా మించిన సైకి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం అవుతా ఉంది. అయితే కార్మిక వర్గం ఉన్నారో, కార్మిక వర్గాలు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీటన్నిటినీ ప్రతి నియోజకవర్గం, ప్రతి మండల కేంద్రం, ప్రతి గ్రామీణ ప్రాంతం అన్ని ఏరియాలు తిరిగి కుప్పం నుంచి కుప్పం వరకు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏదైతే టీడీపీ మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో కార్మికుల హక్కులను పెట్టి కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి ఏకైక అధికారంలోకి వచ్చే పార్టీ సంఘం ఏదైనా ఉందంటే టీఎన్సీ, అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని మేము చెప్తా ఉన్నాం. అందుకని ఈరోజు కార్మిక వర్గం అందరూ బదాన పడుతూ ఉన్నారు. కార్మిక వర్గాన్ని అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, మాయ చేస్తా ఉన్నాడు. వాస్తవంగా మనం చూసాం, కొత్తగా 2 చూసాం. ఒకటి దేవుడి పేరు మీద మాయ చేస్తా ఉన్నాడు, ఒక్కడి ప్రపంచంలో భారతదేశంలో దేవుడు అనేది చెప్పుకునే అందరం చెప్పుకునే దేవుడు అంబేద్కర్ పేరు మీద కూడా మాయ చేస్తా ఉన్నాడు. అంబేద్కర్ అందరికి దేవుడైతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ నాట్యం పెట్టుకుని బడుగు బలైన వర్గాల మాయ చేస్తా ఉన్నాడు. బెజవాడ నగరంలో విగ్రహం కట్టి జనాన్ని మాయ చేస్తా ఉన్నాడు. అంబేద్కర్ కోరుకుందండి, ఆయన విగ్రహం కోరుకోవాలా. ఈ రోజు ఎవరైతే కార్మిక వర్గం ఉన్నారో, ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నారో కులాలన్నిటికీ వసతి కల్పించమన్నాడు, ఉండటానికి ఇల్లు ఇమ్మన్నాడు, చదువుకోవడానికి చదువుకునే అవకాశాలు కలిపిమన్నాడు, విద్య వైద్యం ఆరోగ్యం కలిపిమన్నాడు. కానీ అవన్నీ కలిపించకుండా పేదలు ఏదైతే ఎస్సీలను చంపేస్తూ వాటిని మాయ చేయటం కోసం విగ్రహం పెట్టాడు మేము చెబుతా ఉన్నాం. ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండగకి కార్మికులందరూ రేట్లు పెరిగి అరసుకుంటుకోకుండా పండగ చేసుకుంటూ ఇబ్బంది పడితే ఆయన ఇంట్లోనే దేవుడి గుడి కట్టించుకొని దేవుడిని కూడా అవమానపరిచే పత్రం ఉంది. దేవుడి గుడి కట్టుకోవడం కానీ 1.5 కోటి ఖర్చు అయిందంటే. దేవుడి దగ్గర మనం వెళ్తావా, మనం దగ్గర దేవుడు వెళ్తావా? ఆయన పిల్లం చర్చికి వెళ్ళింది, ఇంకా పిల్లం దేవుడి గుడికి రాదని పిల్లం ఎక్కడ ఇబ్బంది పడిద్దని ఇంట్లో గుడి కట్టుకున్నాడు. వాస్తవం కదా, ఒకసారి ఆలోచించండి. వాస్తవం మనం ఎప్పుడైనా సరే పండుగలు ఏం చేస్తాం, ఫ్యామిలీ అందరితో కలిసి మనకు నచ్చిన దేవుడి గుడికి వెళ్ళి పూజ చేసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం చేయాల, భార్య కోసం ఇంట్లో గుడి కట్టిస్తున్నాడు కోట్ల రూపాయలు దాంతో. దాన్ని కూడా టీవీలో చూసాం. అవేదో ప్రసాదం మీద పక్కడికి వచ్చి పేపర్తో తెలుసుకుంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇది. ఈ మధ్య చెప్తా ఉన్నాం, ఈ రోజు అనేక రకాలుగా జనాలు ఇబ్బంది పడుతూ వాళ్ళ గురించి చర్చల్లో కొత్త పథకాలు తెస్తా ఉన్నాడు. అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి నానబుడ్డికి సరిపోతా ఉందిగా, అమ్మఒడి నానబుడ్డికి సరిపోతా ఉందిగా. ఆయన ఇచ్చే ఆటోలకు 10,000 ఇస్తా ఉన్నాడు. ఆటోల పైన ఎంత రాస్తా మనకు అర్థం అవుతా ఉందిగా. ఈరోజు ఉప్పు రేటు ఎంత పెరిగింది, బియ్యం రేటు ఎంత పెరిగింది, పాల రేటు, మంచినీళ్ళ రేట్లు పెరిగినాయి. ప్రతిదీ తోటలు కానీ ఇచ్చే వస్తువులు మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. జనం విడదీసి పాలిస్తా ఉన్నాడు. ఈ రోజు మేము చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పెడుతున్నాడు. ఎవరు మారుతున్నాడు? ఎస్సీలను, ఎస్టీలను, బీసీలు మారుతున్నాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జనం మొత్తం కోరుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు మారడం కాదు, జగన్మోహన్ రెడ్డి మారుతామని జనం ఆలోచిస్తా ఉన్నారు. ఆంధ్ర ఆడుకుంటా ఉన్నారు. ఈ జనం ఆంధ్ర రాష్ట్రంలో జనం అందరూ ఆడుతున్నారు. నీతో ఆడుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. బటన్ నొక్కం కాదు, బటన్ నొక్కి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరు కార్మిక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మీరందరూ ముందుకు రావాలని మీ కుటుంబాలందరికీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కామెంట్ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిద్ది. లోకేష్ గారు ఇంటికి జనాలు హామీ ఇచ్చారు. ఇవన్నీ హామీలు మనందరం చల్లగా ఉండాలంటే జగన్మోహన్ ఇంటికి పంపించాలి. చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్షుడు గుట్టెముక్కల రఘురామరాజు గారి ఆధ్వర్యంలో కార్మికులు సమస్యలు తెలుసుకోవడం కోసం టెక్కిలి నుంచి కుప్పం పాదయాత్ర చేపట్టాం. అందులో సందర్భంగా ఈరోజు ఒంగోలుకు విచ్చేసింది బస్సు యాత్ర. ఈ యాత్రలో కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి రేపు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సమస్యలపై మేము అధ్యక్షుల వారికి నివేదిక ఇస్తే ఆయన చేస్తాడు. అలాగే మీ దగ్గరికి వచ్చాం, మీతోటి ఇంటరాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న సమస్యలు చెప్తే ఆ సమస్యల్ని మా అధ్యక్షుల వారి ద్వారా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి అందజేసి మీ సమస్యల పరిష్కారం చూస్తామని, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరూ తెలుసు కాబట్టి ఆ సమస్యలన్నీ మేము తీర్చడం కోసం ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఈ సందర్భంగా ఈరోజు బస్సు యాత్రలో వచ్చిన నాయకులందరికీ ఒంగోలు టీఎన్టీసీ పార్లమెంట్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అడ్డా కూలీలు ఉన్న దగ్గర మస్తాన్ దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. లేబర్ బతుకుతారు. అది ఎందుకంటే 24 గంటలు పని ఉండాలంటే లేబర్ బతకాలంటే ఇసుక ఉండాలి. ఇసుక ఏరియాలో చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశాడు. 10 రూపాయలకి అన్నం పెట్టాడు, 5 రూపాయలు టిఫిన్ పెట్టాడు. అందువల్ల లేబర్ ఎంతో మంది బాగానే ఉన్నారు. కానీ అన్నం నోటికాడ అన్నం తీసేసిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా సరే లేబర్ బాగుంటేనే గవర్నమెంట్ బాగుంటుంది. అంతేగాని లేబర్ పొట్టగొట్టిన గవర్నమెంట్ ఏది ఉండదు. తెలంగాణ చూసాం, అది పోయిలే వరదాకా. అట్లే వనికి మూలలో నిలబడ్డా కానీ టీడీపీ తరఫున గెలుపుతాడు. ఈసారి నేను చెబుతున్నా, లేబర్ వేసిన ఓట్లు బ్రహ్మాండం గెలుస్తాడు. టౌనే కాదు పట్టణం ఏదైనా సరే. ఎక్కల నుంచి కుప్పం దాకా జరుగుతున్నటువంటి కార్మిక చైతన్య బస్సు యాత్ర సారథ్యం వహిస్తున్నటువంటి
రఘురామరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు పట్టణానికి ప్రవేశించింది. ముఖ్యంగా కార్మికులకి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎండగాలుస్తూ ఈరోజు మేము ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వర్ణయుగం, కార్మికులకి స్వర్ణయుగం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో కార్మికులకి రాతియుగం వచ్చింది. ఆ స్వర్ణయుగాన్ని మేము తీసుకుని వచ్చే భాగంగా కార్మికులతో మమేకమై కార్మికులతో మేము మాట్లాడుతూ రేపు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మేనిఫెస్టోలో పెడతారో ఈ కార్మికుల సమస్యలన్నీ ఒక అజెండా రూపంలో రఘురామరాజు గారు తీసుకొని వెళ్ళి కార్మికుల సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇంకా కార్మికులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే భావంతోనే ఈరోజు టెక్కల నుంచి కుప్పం దాకా ఈ బస్సు యాత్ర చేపట్టినాము. అందులో భాగంగా ఈ భవన నిర్మాణ కార్మికులు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో భవన నిర్మాణ రంగంలో బోర్డు కూడా ఉంది. ఆ బోర్డుని నిర్వీర్యం చేసి దానిలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలని పక్కదారి పట్టించి ఆ డబ్బులు కూడా బీద వాళ్ళకి లేకుండా, వాళ్ళ సంక్షేమ పథకాలకి లేకుండా ఈరోజు రోడ్డు మీద పడేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి పక్కకి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నాడు. ఈరోజు వాళ్ళకి పట్టెడన్నము, వాళ్ళ కూలి కూడా లేకుండా ఇసుక విధానాన్ని తీసుకొని వచ్చి దాన్ని వేలకు వేలు అమ్ముతూ వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇసుక ర్యాంపులు కట్టుకొని ఆ డబ్బులన్నీ వీళ్ళు కోట్లు దోచుకుంటూ ఉచిత ఇసుక అంటే ప్రకృతి పరంగా వచ్చేది, ఆ ప్రకృతిని కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఈరోజు ఇసుక లేకుండా చేసేసి కార్మికులకి రోడ్డును పడేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు అనే ఆయుధంతో నిన్ను భూస్థాపితం చేయడానికి ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా యాత్రని మీడియా సోదరులందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మా అధ్యక్షుడు గొట్టెముక్కల రఘురామరాజు గారు, మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము టెక్కిల నుంచి కుప్పం వరకు ఈ నెల 6వ తారీఖు టెక్కిల్లో ప్రారంభం చేశాము. ఆ సభని కుప్పంలో ముగించడానికి బస్ యాత్ర. ఈ నడిమధ్య ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న కార్మికుల సమస్యలు తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పెట్టబోయే మేనిఫెస్టోలో వీళ్ళ సమస్యలను పరిశీలిస్తాము. అలాగే తెలుసు, నేను కూడా ఇక్కడ ఒంగోలులో ట్రాక్టర్ తిప్పేటప్పుడు ఇసుక 300 ఇసుక అవి 300 3,000 రూపాయలది వాళ్ళు 7,000 8,000 అమ్ముతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల్ని విపరీతంగా పీడించడం మొదలుపెట్టారు. అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం కోసం మేము కార్మిక సమస్యలు తెలియజేసి అందరి సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేస్తామని తెలియజేస్తూ ఈ సభని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికుల మీద జరుగుతున్నటువంటి దమనకాండను ఖండిస్తూ టెక్కల నుండి కుప్పం వరకు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారు తలపెట్టినటువంటి ఈ యాత్రను ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. మరి మేము ఒకటే చెప్తున్నాం, మేము రేపు అధికారంలో రగబోతున్నాం. మా కంటెంప్ట్ ఏంటంటే అధికార పార్టీకి ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ కార్మికుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు మేమే పరిష్కరిస్తాం అనేటువంటి నినాదంతో మేము వెళ్ళడం జరుగుతోంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయనే కదా జగనన్నకి చెప్పుకోండి అన్నాడు. మేము చెప్తున్నాం మీ ద్వారాగా, ఆయన ఎన్ని ఉద్యోగాలు ఎంతమంది కార్మికుల్ని మోసం చేశాడో చెప్తున్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తానని చెప్పేసి పాదయాత్రలో హామీ ఇచ్చాడు, వాళ్ళని మోసం చేశాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 6,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి పాదయాత్రలో హామీ ఇచ్చాడు. అవన్నీ కూడా చేయకుండా చేశాడు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉంటే కేవలం 10,117 మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తానన్నాడు. ఇది ఎక్కడ ధర్మం అండి? అంటే కనవాళ్ళు ఎవరు ఈయనకు పనికిరారా? వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదా? అదేవిధంగా ఉద్యోగుల హక్కుల కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం, నిరుద్యోగుల హక్కుల కోసం కార్మిక సంఘాల ప్రతినిధులుగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతూ కార్మిక సమస్యలనే తప్ప ఉద్యోగ సమస్యలని అన్నిటిని కూడా మేము క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేస్తామన్నాం. మరి నా పేరు సబ్బతి పణేశ్వరరావు.
టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జోన్ 2 ఇన్ఛార్జిగా నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులతో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.